నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సెట్లో కూడా హైయెస్ట్ ముస్లింలకు ఇచ్చాను అంటూ వాళ్ళ లెక్కలు కూడా ముస్లింల ఓట్లన్నీ తమకేనన్నటువంటి. అందులో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జట్టు కట్టింది కాబట్టి ఆ ఓట్లు గొంపగొత్తగా ఇటు పడిపోతాయి అన్నటువంటిది బలంగా నమ్మింది. కానీ ముస్లింలు కంప్లీట్ రివర్స్లో విఘ్నత ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీతో శత్రుత్వం కోరుకోలేదు వాళ్ళు. దక్షిణాది ముస్లింలు భారతీయ జనతా పార్టీని విలన్గా చూడట్లేదు అన్నటువంటిది తేలింది. సేమ్ టైం ముస్లిం నియోజకవర్గాల్లో బలంగా కూటమిని గెలిపించడం ద్వారా రాజకీయం అన్నటువంటిది వేరు కాదు, మతాన్ని వేరు చేసి చూడక్కర్లేదు, మేము ఈ సమాజంలో భాగం, మమ్మల్ని ప్రత్యేకించి వైసీపీని గెలిపిస్తే ముస్లింల్ని వేరేగా చూపెడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించారు. వాళ్ళు ప్రత్యేకించి ముస్లిం నియోజకవర్గాల్లోనే కూటమి ఘన విజయం అన్నటువంటిది ఇక్కడ కీలకం. కర్నూలు 1,23,159 మంది ముస్లింలు ఉండేటటువంటి చోట్ల కర్నూలులో తెలుగుదేశం గెలిచింది. కడప 1,04,941 మంది ఉంటారు. గుంటూరు తూర్పు 85,430, రాయచోటి 83,930, నంద్యాల 83,917, విజయవాడ పశ్చిమ 70,320. ఇట్లా చూసుకుంటే అనంతపురం అర్బన్, నెల్లూరు సిటీ, హిందూపురం, కదిరి, పొద్దుటూరు, పీలేరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, ఆదోని, మదనపల్లె, పాణ్యం, గుంతకల్లు, పలమనేరు, నందికొట్కూరు ఈ 20 ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు 50,000 నుంచి 1,23,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు. మినిమం 50,000, మ్యాక్సిమం 1,23,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఆ ముస్లిం సామాజిక వర్గం ఈ రోజున వెన్నుదన్నుగా నిలిచింది కూటమికి అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్.